Hello everyone, this is Charan. Welcome back to our channel, Charan the Unfiltered. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసరికి ఫోన్స్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ కిడ్స్ దగ్గరికి వెళ్ళే ముందు విల్ గో టు అడల్ట్స్ ఫస్ట్. మన గురించి మాట్లాడదాం, తర్వాత మన కిడ్స్ గురించి మాట్లాడదాం. ఒక 10 years ముందు వరకు కూడా ఫోన్స్ అనేవి ఒక టాకటివ్ థింగ్ అంతే, త్రూ విచ్ వీ యూస్ టు కమ్యూనికేట్, మాట్లాడడానికి మాత్రం. కానీ ఇప్పుడు we see movies, we watch YouTube documentaries or any content, we chat, we post things, we read blogs, we read books on mobiles. Everything, literally every freaking thing has come onto mobile. We use shopping, we actually shop on mobile as well. So every freaking thing which is available on digital infrastructure that can be accessed obviously through mobile, right? దాని ముందు మనం ఏదైనా త్రూ ఫిజికల్ ఇంటరాక్షన్ వీ యూస్ టు డూ, రైట్? సో మన బ్రెయిన్ దానికి కస్టమ్డ్ అయి ఉండే అప్పటి వరకు కూడా. ఆ తర్వాత వచ్చిన డిజిటల్ ఆ ఎకోసిస్టమ్ని మనం ఆబ్వియస్లీ అడాప్ట్ చేసుకోగలిగినాం, వీఆర్ యూజింగ్ ఇట్. బట్ ఇన్ ద జర్నీ ఆఫ్ యూజింగ్ ఇట్ ఆబ్వియస్లీ వీఆర్ ఫేసింగ్ సమ్ ఛాలెంజెస్ యాజ్ వెల్. ఆ ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ అటెన్షన్ స్పాన్. సెకండ్ థింగ్ యాంగ్జైటీ. ఎందుకు ఫీల్ అవుతున్నా కూడా తెలియదు కొన్నిసార్లు. దట్స్ హ్యాపెనింగ్. మేబీ World War II, World War I ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ త్రూ క్రైసిస్ అప్పుడు కూడా హ్యూమన్స్ అంత యాంగ్షియస్ ఫీల్ అయ్యారో లేదో తెలియదు. కానీ రీసెంట్ స్టడీస్ చెప్తున్న విషయం ఏంటంటే అసలు ఈవెన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ క్లాస్ దే ఆర్ ఇన్, దే ఆర్ ఫీలింగ్ యాంగ్షియస్. వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్ అనే దాని గురించి అందరికి తెలిసిన విషయమే అది. సో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మన లైఫ్లో ప్రీవియస్గా మనం అన్నీ చేసిన తర్వాత కూడా స్టిల్ వీఆర్ ఫీలింగ్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ దిస్ టర్మాయిల్. జస్ట్ ఇమాజిన్, అప్పుడే పుట్టిన పిల్లలు, మేబీ 1-2 years, couple of years ఉండే కిడ్స్, వాళ్ళ కాగ్నిటివ్ అబిలిటీస్ ఇంకేం డెవలప్ అవ్వలేదు. దే ఆర్ ఏబుల్ టు grow, they are able to develop. అలాంటి పిల్లలకి ప్రజెంట్ ఉన్న పేరెంట్స్ ట్యాబ్లెట్స్, ఫోన్స్, ల్యాప్టాప్స్ చాలా తక్కువ, కానీ ఐప్యాడ్స్ అండ్ మొబైల్స్ అయితే చాలా ఈజీగా అవైలబుల్ ఎట్ హ్యాండ్ డిస్టెన్స్ అంతే వాళ్ళకి. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా వాళ్ళు యూజ్ చేసే థింగ్ ఆబ్వియస్లీ ఫస్ట్ మొబైల్. టీవీలో ఇప్పుడు స్మార్ట్ టీవీస్ వచ్చినాయి కదా. సో స్మార్ట్ టీవీస్లో అల్టిమేట్లీ వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దే ఆర్ ట్రయింగ్ టు కీప్ దెమ్ బిజీ విత్ మొబైల్స్ ఆర్ సమ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందులో ఏదైనా రావచ్చు, టీవీ వస్తుందా, మొబైల్ వస్తుందా, ల్యాప్టాప్ వస్తుందా, ఏదైనా వచ్చేది. దట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్స్ క్లాస్ టు క్లాస్. ఎకనామికల్ క్లాస్ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కొంచెం మంచి హై క్లాస్ ఐప్యాడ్ ఇస్తారు, డబ్బులు లేని వాళ్ళు 5,000-10,000 మొబైల్ ఫోన్ ఇస్తున్నారు. బట్ అల్టిమేట్లీ దే ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. చిన్నపిల్లల్ని ఎంటీ స్లేట్స్ లాగా అంటారు యాక్చువల్లీ సైకాలజీలో. అంటే వాళ్ళ యొక్క కాగ్నిటివ్ ఎబిలిటీస్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఫండమెంటల్ ఫ్యాకల్టీస్ డెవలప్ అవ్వడానికి మేజర్గా 2 things ఉంటాయి. ఆబ్వియస్లీ వాళ్ళ యొక్క జెనెటిక్ ఆర్డర్, అంటే వాళ్ళ యొక్క హెరిడిటీ నుండి వస్తుంది. సెకండ్, టు వాట్ ఎన్విరాన్మెంట్ దే ఆర్ ఎక్స్పోజింగ్ దెమ్సెల్వ్స్ టు అనే దాని మీద కూడా ఈ ఫండమెంటల్ ఫ్యాకల్టీస్ అనేవి డిటర్మైన్ అవుతాయి. సో ఫండమెంటల్ ఫ్యాకల్టీస్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్ ఆలోచన విధానం, ఆలోచన శక్తి, మెమొరీ, లాంగ్వేజ్, మాట్లాడడం ఎలా, కమ్యూనికేషన్. సో ఇవన్నీ వస్తాయి. సో ఈ చిన్న వయసులో నువ్వు మొబైల్ ఇచ్చినప్పుడు, అండ్ మొబైల్ని ఎలా డిజైన్ చేశారు, మొబైల్లో యూజ్ చేసే యాప్స్ని ఎలా డిజైన్ చేశారంటే they will try to grab your attention very fast and they'll just try to hook you around with that application. అంటే మిమ్మల్ని చాలా ఫాస్ట్గా మీ అటెన్షన్ లాగేసి దానికి అతకబెట్టేలాగా వాటిని డిజైన్ చేశారు. వాటి ఆల్గరిథమ్స్ అవ్వనివ్వండి, వాళ్ళ యొక్క డిజైన్స్ అవ్వనివ్వండి, ఆర్ ఎల్స్ వాటి యొక్క అప్లికేషన్ నావిగేషన్ ఆర్ యూజర్ నావిగేషన్ అవ్వనివ్వండి, ఏదైనా కూడా అందులోకి ఒకసారి వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి ఈజీ, బట్ వెళ్ళిన తర్వాత అందులో నుండి బయటికి వెళ్ళడానికి
చాలా పెద్ద ట్రాప్ అది. నువ్వు చాలా అంటే చాలా కాన్షియస్గా ఉండాలి అందులోకెళ్ళి బయటికి రావాలంటే. సో ఇంత ఎక్స్పీరియన్స్ మనం ఉండి ఇన్ని అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో చూసున్న మనమే ఇంత స్ట్రగుల్ అవుతున్నాం. పొద్దున్న లేవడంతో మనం స్టార్ట్ చేసే డే మొబైల్తో, పడుకునే ముందు మనం ఎండ్ చేసేది మొబైల్తో. అండ్ రీసెంట్ మన అప్పటికి మన ఫ్యాకల్టీస్ దే ఆర్ వెల్ గ్రోన్, దే ఆర్ వెల్ డెవలప్డ్ అండ్ వీఆర్ సమ్హో ఎంతో కొంత అవేర్నెస్ ఉంది మనకు, ఏది వాడితే ఏమవుతుంది అని ఒక డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ అనేది మనకు ఉంది. వీఆర్ క్వైట్ మెచ్యూర్ ఆఫ్ ఇట్. మనల్నే మనం కంట్రోల్ చేసుకోలేక చాలామంది దే ఆర్ గెటింగ్ ఫ్రీక్డ్ అవుట్ విత్ దర్ మొబైల్స్. దే జస్ట్ ట్రైంగ్ టు టర్న్ ఆఫ్ దర్ మొబైల్స్, దే జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ మొబైల్స్ బికాస్ that's what causing them, that's what it is causing them. And just imagine with kids, how does it impact a kid? 1 year 2 years literally చూస్తున్నాను నేను, 1 year 2 years కిడ్స్కి ఇస్తున్నారు ఫోన్స్. And what they are getting exposed to is, that's ridiculous. Violence, too much of color stimulation, రాట్, బ్రెయిన్ రాట్. అసలు దానికి ఎటువంటి రిలవెన్స్ ఉండదు. అసలు అది ఏంటి, దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఏ రకంగా కూడా దానికి అసలు లిటరలీ ఇట్స్ షిట్, bullshit. And that is what kids are watching nowadays. And what do you expect them to be, down the line? ఫస్ట్ థింగ్ వాళ్ళ యొక్క అటెన్షన్ స్పాన్ అస్సాం లిటరల్లీ. అంటే రేపటి రోజున వాడు ఒక 1 hour 2 hours కాంక్రీట్గా కూర్చొని ఒక వర్క్ చేయడానికి అవ్వదు. మనతోనే అవ్వట్లేదు. 1 hour 2 hours కూర్చొని కాంక్రీట్గా మనం అటెన్షన్ 100% అటెన్షన్ ఆడబెట్టి మనమే చేయలేకపోతున్నాం. అట్లాంటిది ఒక చిన్న కిడ్కి వానికి ఇంత స్టిమ్యులేషన్ జరిగిన తర్వాత హీ కాన్స్టెంట్లీ సీక్స్ దట్ డోపమిన్ హిట్ ఫ్రమ్ కన్జ్యూమింగ్ కంటెంట్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఎనీ అదర్ సోషల్ మీడియా థింగ్ ఆర్ ఎనీథింగ్. ఆ డోపమిన్ బేస్ లైన్ అనేది కన్సిస్టెంట్గా పెరుగుతూ ఉంది. And he constantly seeks that dopamine hit, and when they are not able to get it, so they are going through a lot of anxiety, depression and frustration. And ఆ ఫ్రస్ట్రేషన్ మీరు గమనించడం లేదో తెలియదు కానీ ప్రీవియస్ కిడ్స్ ఇంత ఏడుస్తున్నారు, ఇంత అరవడం నేనైతే ఎప్పుడు చూడలేదు. అంటే అట్లీస్ట్ నా చైల్డ్హుడ్ నాకు ఊహ ఉంది కదా, మేము ఎలా ఏం చేసేది, ఎలా ఉంటుండే అనేది. అరే ఇప్పుడు చిన్న థింగ్ లిటరల్లీ చిన్న థింగ్ వానికి లిటరల్ ఒక 10 seconds or 15 seconds ఫోన్ గుంజుకుంటే పిల్లలు అరిసేస్తున్నారు, లిటరల్ అరిసేస్తున్నారు, గాయ చేస్తున్నారు. అంతా ఇంత ఘోరంగా మొబైల్ అనేది వాళ్ళ ఏమంటారు వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అది ఆబ్వియస్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద కానీ మెమరీ మీద కానీ టూ మచ్ ఆఫ్ డిపెండెన్స్ ఆన్ అప్లికేషన్స్. అండ్ తర్వాత ఇప్పుడు ChatGPT కూడా వచ్చేసింది, విచ్ ఈస్ మేకింగ్ ఇట్ ఈవెన్ వర్స్. సో అది కాగ్నిటివ్ అబిలిటీస్ గురించి మనం మాట్లాడేసినాం, అండ్ అటెన్షన్ స్పాన్ గురించి కూడా మనం మాట్లాడేసినాం. అండ్ థర్డ్ వచ్చేసరికి లాంగ్వేజ్. హౌ డు పీపుల్ లెర్న్ లాంగ్వేజ్? త్రూ హ్యూమన్ ఇంటరాక్షన్స్. అండ్ ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్కి మొబైల్స్కి స్టిక్ అని అయిపోయి బ్రెయిన్ రాట్ చూసుకుంటూ వాళ్ళ యొక్క లెర్నింగ్ ఎబిలిటీ టు లెర్న్ లాంగ్వేజ్ అనేది చాలా డ్రాస్టికల్గా పడిపోతుంది. 2 years 3 years వచ్చిన తర్వాత కూడా కిడ్స్ ప్రాపర్గా మాట్లాడలేకపోతున్నారు. 3 years 4 years వచ్చిన తర్వాత కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రహెండ్ ఇట్. See, I'm sure that they are able to navigate through applications, they are able to upload videos, they are able to capture photos, they are able to like videos, they are able to scroll through Instagram, they are able to consume video or content. Is that what you want your kid to be? There are a lot of other aspects which he can do. See, I'm not telling that phone is a bad thing, but they are not having the discriminative faculty yet developed where they can decide which is appropriate to consume, which is not. అది జరగకముందే మనమే ఇట్స్ కైండ్ ఆఫ్ మన అదర్ యాక్టివిటీస్కి వీళ్ళు అడ్డంకి రాకుండా ఉండడానికి, వాళ్ళని అవాయిడ్ చేయడానికి మనం వాళ్ళకు ఒక ఫోన్ ఇచ్చేసి వాళ్ళని డ్యామేజ్ చేస్తున్నాం మనం, రైట్? సో దట్స్ అబౌట్ లాంగ్వేజ్. అండ్ థర్డ్, ఎమోషనల్
కనెక్టివిటీ అనేది కిడ్స్కి పేరెంట్స్కి మధ్యలో చాలా చాలా డ్రాస్టికల్గా పడిపోతుంది. దే ఆర్ నో మోర్, మొత్తానికి లేదు అని నేను అనట్లేదు, బట్ దే ఆర్ నో మోర్ రూటింగ్ టువర్డ్స్ దర్ పేరెంట్స్. దే ఆర్ సీకింగ్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. ఫర్గెట్ అబౌట్ కిడ్స్, ఈవెన్ టీనేజర్స్ ఆర్ డూయింగ్ ఇట్. రీసెంట్ టైమ్స్లో లైక్ చాలామంది చాట్ జీపీటీ బాట్స్తో దే ఆర్ గెటింగ్ ఎంగేజ్డ్ విత్ దెమ్, and obviously they cannot communicate with other people, and when they are not able to, when they get to realize that this is just a bot అనే విషయం తెలుసుకున్న తర్వాత దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్. సీరియస్లీ, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఐసోలేటింగ్ కిడ్స్ ఫ్రమ్ హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఈవెన్ విత్ దేర్ ఓన్ పేరెంట్స్. బికాజ్ ఆబ్వియస్లీ వీళ్ళు పొద్దున ఎప్పుడో వెళ్తారు, వచ్చిన తర్వాత వీళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ఆబ్వియస్లీ కిడ్స్కి ఫోన్లు ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తారు. వీళ్ళు మీన్ వైల్ కొంచెం సినిమా చూద్దామా టీవీ చూద్దామా అని చెప్పేసి వీళ్ళ పని వీళ్ళు చేస్తారు. సో దెర్ ఈస్ లిటరలీ నో కమ్యూనికేషన్ విత్ పేరెంట్స్, కిడ్స్ ఆర్ అదర్ హ్యూమన్ బీయింగ్స్, విచ్ ఈస్ ఇంపాక్టింగ్ దర్ social relations or emotional connections with other humans. And obviously that is directly showing impact on their their perspective of humans or their perspective of relations. They are becoming more shallow. వాళ్ళ యొక్క రిలేషన్స్ అనేవి చాలా షాలో అయిపోతున్నాయి విత్ టైమ్. దట్స్ అనదర్ కన్సర్నింగ్ థింగ్. అండ్ ఆబ్వియస్లీ ద అదర్ మేజర్ థింగ్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ. ఒకప్పుడు మేము పోయి పొద్దున నుండి సాయంత్రం దాకా ఆడుతూనే ఉంటుండే గేమ్స్ ఫిజికల్గా. అరే చిన్నప్పుడు ఆడడం ద్వారానే కదరా నువ్వు ఏదైనా నేర్చుకునేది, విత్ ఇంటరాక్షన్స్. వెన్ యూ గో అవుట్ దేర్ యూ ప్లే అరౌండ్ అండ్ దట్స్ హౌ యూ లెర్న్ థింగ్స్. ఇప్పుడు అంత కంటెంటే, అంత చూడడం, దెర్ ఈస్ నథింగ్ డూయింగ్. అండ్ దాని యొక్క ఇంపాక్ట్ నాట్ అబౌట్ ఓన్లీ లెర్నింగ్ థింగ్స్ గురించి అనే పక్క పెట్టేస్తే కిడ్స్ ఆర్ బికమింగ్ మోర్ ఒబెసిటీ అనేది చాలా పెరిగిపోతుంది. బీపీలు, షుగర్ వస్తున్నాయి ఎర్లీ ఏజెస్లో లిటరల్లీ. అరే కిడ్స్కి షుగర్, బీపీలు ఏంట్రా, నాకు అర్థం కాదు. దట్స్ రియలీ కన్సర్నింగ్. అంటే అంత అంటే లైక్ దిస్ ఇస్ ఐమ్ గోయింగ్ టు బి ట్రూ వెరీ హార్ష్ అబౌట్ ఇట్. అంత టైం లేనప్పుడు ఎందుకు కిడ్స్ని కనడం? ఆబ్వియస్లీ అది మీ పర్సనల్ చాయిస్. కానీ వాళ్ళ ఒక మంచి లైఫ్ని లీడ్ చేసే ఒక ఆపర్చునిటీని ఆర్ ఎల్స్ ఒక ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేయలేనప్పుడు, అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ డూయింగ్ ఇట్ కాన్షియస్లీ అన్నట్టు అయిపోతుంది అక్కడ. దట్స్ రియలీ బ్యాడ్ యాక్చువల్లీ. దిస్ నీడ్స్ టు బి స్టాప్డ్ ఆర్ ఎల్స్ kids will become more violent, kids will have more risky behavior down the line. వాళ్ళకే కాదు సొసైటీకి కూడా అది చాలా ఒక కన్సర్నింగ్ థింగ్, రైట్? సో దట్స్ ఇట్. మేబీ హౌ డస్ ఇట్ ఇంపాక్ట్ కిడ్స్ అనే దాని గురించి చెప్పాలనుకున్నా. నాకు కూడా తెలియదు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది. బట్ దిస్ షుడ్ నాట్ బీ ఎ కైండ్ ఆఫ్ ఎపిడమిక్ ఆర్ ఇస్ ఇట్ ఎండమిక్? ఐ డోంట్ నో. Epidemic, I guess. This needs to be stopped and this needs to be addressed by parents alone. And kids బయటికి వెళ్ళి ఆడుకోవడం, హ్యూమన్ ఇంటరాక్షన్స్ పెంచుకోవాలి. అలా వాళ్ళ యొక్క కాగ్నిటివ్ అబిలిటీస్ అండ్ ఎమోషనల్ కనెక్షన్స్ డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తూ సైనింగ్ ఆఫ్ చరణ్. బాయ్.